అల్లు అర్జున్ అరెస్టు వెనుక కుట్ర ఉన్నదా? అల్లు అర్జున్ కి బెయిల్ రావడం కూడా కష్టమేనా? లేదా అల్లు అర్జున్ పబ్లిసిటీ స్టంటా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లబోయే ముందు అల్లు అర్జున్ అరెస్ట్ ఎలా చూడవచ్చు? తప్పు చేశాడు కాబట్టి పబ్లిసిటీ స్టంట్. అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాజిల్ వంటి అగ్ర తారాగణంతో తెరకెక్కించిన పుష్ప 2 సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేస్తోంది. అయితే ఈ సినిమా యూనిట్ మాత్రం ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతోంది. ఈ సినిమా విడుదలైన నాటి నుంచి నేటి వరకు అన్ని సమస్యలే ఎదుర్కొంటోంది. సక్సెస్ మీట్లు నిర్వహిస్తున్నా కూడా అసలు సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం అని సుకుమారే స్వయంగా చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ కి వెళ్లడంతో అక్కడ భారీగా ఉన్న ప్రజల మధ్య తోపులాట జరిగి అది తొక్కిసలాటకు దారితీసిన విషయం మనకి తెలిసిందే. ఇదే సంఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇదే విషయమై అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలు కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ ఉదయం అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని ఆయనను విచారణకు తీసుకెళ్లారు. అల్లు అర్జున్ పై పెట్టిన సెక్షన్ల వివరాల్లోకి వెళితే 105, 118, 1 RW3, 5 BNS యాక్ట్ కింద వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిపుణులు చెప్తున్న విషయం చూస్తే అల్లు అర్జున్ కి 1 ఏడాది నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, అలాగే నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేసే ప్రమాదం ఉన్నది అని చెప్పారు. అయితే కొందరు మాత్రం అల్లు అర్జున్ పుష్ప 2కి మరింత హైప్ రావడానికి ఈ స్టంట్ చేశారు అని చెబుతున్నారు.